పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏంటంటే ఆ పోస్ట్ ఎలా వైరల్ అవుతూ ఉంది, దానిపైన నెటిజన్లు ఏ విధంగా వైరల్ చేస్తున్నారో ఆ పోస్ట్ని అనేది కూడా మీకు చూపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టాలి అనుకుంటే తుఫాను కూడా కూల్చలేదట. ఆయన తగలబెట్టాలి అనుకుంటే సముద్రం కూడా ఆపలేదట. పవన్ కళ్యాణ్ అనుకోవాలే కానీ ఏదైనా చేస్తాడట. అంటే ఈ పోస్ట్ అర్థం ప్రసన్నకు ఎవరో పోస్ట్ పెట్టినవారు చూడండి, ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టిన వారు అందరికీ చూపిస్తున్నాను. చూసారుగా, పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టాలి అనుకుంటే తుఫాను కూడా కూల్చలేదు, ఆయన తగలబెట్టియాలి అనుకుంటే మాత్రం సముద్రం కూడా ఆపలేదట. దానికి నెటిజన్లు కామెంట్లు ఎలా పెడుతున్నారో ఒక్కసారి ఇది కూడా చూడండి. పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టాలి అనుకుంటే తుఫాను కూడా కూల్చలేదు అనుకున్న దానికి నెటిజన్లు, బాబు మీకు పుణ్యం ఉంటుంది, విశాఖ ఉక్కును మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా నిలబెట్టండి సార్, ఓ మాట ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి సార్ అని ఈ పోస్ట్ పెట్టిన అతనికి రిప్లై పెట్టున్నాడు. అలాగే ఆయన తగలబెట్టాలి అనుకుంటే సముద్రం కూడా ఆపలేదు అన్న పోస్ట్కి యువత ఎక్కువ శాతం మద్యం గంజాయి మత్తులో పడి నాశనం అయిపోతూ ఉంది. గంజాయి అనే మహమ్మారిని, మద్యం అనే మహమ్మారిని తగలబెట్టాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ మద్యాన్ని, గంజాయిని తగలబెట్టిమని చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారికి అని నెటిజన్లు పోస్టు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ నిలబెట్టాలనుకుంటే నిలబెడతాడట, ఆయన కూల్చాలనుకుంటే సముద్రం కూడా ఆపలేదట, నిలబెట్టాలనుకుంటే తుఫాను కూడా ఆపలేదట. మరి ఆయన నిలబెట్టాలని ప్రయత్నించవచ్చు కదా, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీపరం కాకుండా నిలబెట్టచ్చు కదా. 35,000 అమ్మాయిలు రాష్ట్రంలో మిస్ అయిపోయారు అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ప్రచారం చేశారో గత ఎన్నికలలో, ఆ 35,000 మందిని ఆయన అనుకుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చేయచ్చు కదా. మరి రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు చెల్లించలేదు. పవన్ కళ్యాణ్ నిలబెట్టాలి అనుకుంటే ఆ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేయచ్చు కదా. రైతులకు యూరియా కొరత ఉందని రైతులు క్యూ లైన్లో గంటల తరబడి నిలబడుతున్నారు. పవన్ కళ్యాణ్ అనుకుంటే రైతులకు యూరియా కొరత లేకుండా చేయొచ్చు కదా. రాష్ట్రంలో రోడ్లు విపరీతంగా నాశనం అయిపోయాయి, గుంతలు పడిపోయాయి. పవన్ కళ్యాణ్ అనుకుంటే రాష్ట్రం మొత్తం రోడ్లు వేసేయచ్చు కదా. ఆరోగ్యశ్రీ అందక కార్పొరేట్ వైద్య ఆసుపత్రులలో పిట్టల్లా రాలిపోతున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యం సరిగా లేదని జనాలు అల్లాడిపోతున్నారు. మరి ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వం 25 లక్షలు ఇస్తే ఈ ప్రభుత్వం కూడా 25 లక్షలను అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను నిలబెట్టచ్చు కదా. ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయొచ్చు కదా. ప్రైవేటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకుండా చూడొచ్చు కదా. మద్యం, గంజాయి విచ్చలవిడిగా రాష్ట్రంలో ఏ విధంగా మద్యం మత్తులో పిల్లలు ఎలా చెడిపోతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మద్యం మహమ్మారిని, గంజాయి అనే మహమ్మారిని మీరన్నట్లు తగలబెట్టేయచ్చు కదా, లేకుండా చేసేయచ్చు కదా. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు అనుకుంటారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయి, బాలికలపై దాడులు జరుగుతున్నాయి. సీఎం సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో నగిరివనంలో అమ్మాయి అబ్బాయిపై దాడి చేసి అమ్మాయిపై కూర్చొని అక్కడ మాట్లాడుతుంటే అమ్మాయిపై అఘాయిత్యం చేశారు. మేము పోలీసులము అని చెప్పి, అటవీ శాఖ అధికారులము అని చెప్పి అఘాయిత్యం చేశారు. 2 రోజులైంది ఘటన జరిగి. మరి పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇలాంటి ఘటనలు నివారించవచ్చు కదా. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళను డబ్బు ఇవ్వలేదని చెట్టు కట్టేసి కొట్టారు టీడీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇట్లాంటివి నివారించవచ్చు కదా. సోషల్ మీడియాలో తమాషాగా పోస్టులు చేస్తుంటారు. ఆ అభిమాని ఎవరికో చెప్తున్నారు, జన సైనికులందరికీ చెప్తున్నాను, ఇప్పుడు నేను ప్రశ్నించిన వాటిని అన్నిటినీ పవన్ కళ్యాణ్ అనుకుంటే
నిలబెట్టమని చెప్పండి. ఇప్పుడు నేను ఏదైతే మద్య మహమ్మారి గంజాయి మహమ్మారిని పవన్ కళ్యాణ్ అనుకుంటే తగలబెట్టమని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఇటువంటి పనులు చేయాలి అనే కదా ప్రజలు కోరుకునేది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ పనులన్నీ చేయలేకపోతున్నాడు?